ఎవరికైనా సృష్టిలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి మొదటి దినము ఏది అని చెప్పవలసి వస్తే అది ఆదివారమే అని చెప్పాలని మన దేవదాసయ్య గారు చెప్పారు. ఎందుకంటే దేవుడు ఆదివారమును ఎంతో ఘనముగా ఆశీర్వదించి ఈ వారముతోనే స్వస్థత, విజ్ఞాపన, ధ్యానము, అంతరంగ సంస్కారము, ఉపవాసము, పరిపూర్ణము అనేటువంటి 6 దీవెనలను మిగిలిన 6 రోజుల్లో ప్రభు ఏర్పాటు చేశారు. కానీ బహుబలముగా మనము చూసినట్లయితే ఈ 6 దీవెనలు ఆదివారం తర్వాత ప్రారంభమవుతున్నాయి. కానీ ఈ సంవత్సరము మాత్రం ఈ ఆదివార ఆరాధన ధన్యత నుండి క్రొత్త వారము కాకుండా క్రొత్త సంవత్సరాన్ని మనం ప్రారంభించబోతూ ఉన్నాం. ఈ నూతన వత్సర ప్రవేశములోనికి వెళుతున్న మనకు ఆదివార మహిమ కాంతితో ఆదివారము అనే ఆది వరంతో మనను దేవుడు ఘనముగా ఆశీర్వదించి ఆయన మహిమ పొందును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన జరిగించుకుని వాక్య వర్తమానములోనికి వెళదాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా నీకు అనేక వందనములు. సహాయకుడవు, కృపోన్నతుడవు, దేవుని యొక్క మహాఘన సృష్టి యందును మాతో మిళితమై ఉన్న దేవా నీకు అనేక వందనములు. కృపా సమృద్ధి శ్రేష్ఠ దీవెనకు కారకుడవగు నీవు నీ సాన్నిధ్యము వద్దకు వచ్చిన నీ బిడలైన వారిని 51 ఆదివారములు తండ్రి సంపూర్ణ ఆశీర్వాదముతో బలపరచి 52వ ఆదివారములోకి ప్రవేశపెట్టిన దేవా నీకు అనేక వందనములు. ఆ 51 ఆదివారాల అన్యోన్య దీవెన అంతస్తును కలగలిపి ఈ దినమే మాకు అనుగ్రహించి ఈ దీవెనతో నూతన దీవెనయగు నూతన వత్సరమును మేము కన్నులారా చూసి ఈ దీవెన వెలుగుతో తండ్రి తదుపరి సంవత్సరములో ప్రవేశించగలిగే భాగ్యమును మీకు మాకు అనుగ్రహింపచేయండి. వచ్చిన బిడ్డలందరికీ నీ ఆత్మవాలను దయచేసి సదా నీ యొక్క దీవెనను పెంపార చేయమని వాక్య నాయకుడై ఉన్న యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు పరమాత్ముడకు తండ్రి దేవుని యొక్క ప్రేమయు మేలును సమకూర్చుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము కాపుదల నడిపింపు త్రిత్వ దేవుడు మనెల్లరకు దయచేయును గాక. ఆమేన్. లోకమో నో దాని దేవుని యొక్క మహాఘనమైన కృపను బట్టి పరిశుద్ధ లేఖన భాగముల నుండి అపోస్తలుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాము. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపులకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన ఈ తాత్పర్యమై చాలండి. దేవుని యందు ప్రియబిడ్డలారా, మనము ఏ వచనములోనికైనా వెళ్ళవలసి వచ్చినప్పుడు దేవదాసయ్య గారు చెప్పిన మాట
ఆ వచనాన్ని అన్ని విషయాలతోనూ కలగలిపి చూడకూడదట. ఒక వచనము చదివేటప్పుడు ఆ పై వచనాన్ని చదవాలి, క్రింద వచనాన్ని చదవాలి. ఇప్పుడు రోడ్డు దాటుతున్నాం అనుకోండి, మనం నేరుగా వెళ్ళాలి. నేరుగా చూసుకుంటూ రోడ్డు దాటేస్తే ఏమవుద్ది? ఏదో ఒక వాహనం వచ్చి మనల్ని పట్టుకెళ్ళిపోద్ది. ఒకసారి కుడి ప్రక్క చూడాలి, ఎడమ ప్రక్క చూసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఇప్పుడు మనం 14వ వచనం చదివాం. ఇప్పుడు పైన 13వ వచనం చదవండి. సహోదరులారా, నేను ఇది వరకే అయితే ఏమిటది? వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు దేవుని ఉన్నతమైన పిలుపుకు గల బహుమానమును పొందవలెనని. దేవుని ప్రియములారా, ఇప్పుడు మనం అందరము దేని యొద్దకు పరిగెడుతున్నాం? ఎక్కడికి పరిగెడుతున్నాం? గత 2022 సంవత్సరాలుగా పరిగెడుతూనే ఉన్నాం. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మెట్టు. ఏంటండి? ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మెట్టు. క్రీస్తు జన్మ రక్షణార్థమై మనకి ఇచ్చిన సిలువ దీవెలను మొదలుపెట్టి ఇప్పటికి 2023 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇదే ఆఖరి అడుగు ఈ సంవత్సరానికి. ఈ మెట్టు దాటి ఇంకొక మెట్టులోనికి పరుగు పెడుతూ ఉన్నాం. సంవత్సరాలు గతించిపోతున్నాయి అంటే దాని అర్థం ఏంటి? కొత్త సంవత్సరం వస్తుందనా? ఏమా? సంవత్సరాలు దాటిపోతున్నాడు దాని అర్థం ఏంటి? జుట్టు నెలిసిపోతుందనో, కాలం మారిపోతుందనో, జీవితాలు గొప్పవైపోతున్నాయనో కాదు. మొన్నటి దినాన 4 రోజుల క్రితం రాజమండ్రి చిన్న పని మీద వెళ్ళాం. వెళితే ఆ రోజు పగలో టిఫిన్ తినలా. మధ్యాహ్నం భోజనం టైం దాటిపోయి 3:30 అయిపోయింది. ఏదైనా తిందామని చెప్పేసి ఒక హోటల్ దగ్గర ఆగి కూర్చున్నాం అన్నమాట. ఒక అతను మా వెనకాల కూర్చుని భోజనం చేస్తూ ఫోన్ మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎంత మార్పు వచ్చేసింది నాలో. నా శాలరీ పెరిగిపోయింది, నా స్టేజ్ మారిపోయింది, నా స్థితి మారిపోయింది, నా పరిస్థితి మారిపోయింది. గత సంవత్సరానికి ఇప్పటికి ఏం మారిపోయింది అంట? స్థాయి మారిపోయింది, విలువ మారిపోయింది, ఉద్యోగ స్థితి మారిపోయింది, జీతం మారిపోయింది, అన్నీ మారిపోయింది. అన్నీ మారిపోయింది కానీ ఇది మాత్రం మారలా. అతను ఒక ప్రాజెక్టుకి టీం లీడర్ అంట. ఏదో పని మీద రాజమండ్రి వచ్చి వెళ్ళేవాడంట. మాట్లాడుకుంటుంటే మేము మామూలుగా విన్నాం. పరవి వాళ్ళు మాట్లాడకూడదు కదా, అందుకే పూర్తిగా వెళ్ళా, కొంచెం విన్నా. వారు ఒక మాట అంటున్నారు అన్నమాట. మనకి ఇల్లు మారుతున్నాయి కానీ నాకు నా టీమును మార్చట్లేదు అని ఇంకొకరితో ఫోన్లో మాట్లాడుతున్నాడు ఆయన. అంటే లేజీగా పనిచేస్తున్నారు, బద్ధకంగా పనిచేస్తున్నారు, నాకు జీతం పెరిగినా ఇంకా వీళ్ళు అసంతృప్తిగానే ఉన్నారని అతను ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు మేము విన్నామన్నమాట. ప్రభుత్వం దేవుని ప్రియబిడ్డలారా, మానవుడు ఈ లోకములో ఇచ్చిన ఏ పరిస్థితులతో, ఏ పరికరాలతో, ఏ వసతులతో సంతోషంగా ఉన్నాడు చెప్పండి? సిల్క్ చీర కట్టుకున్న ఆమెకు పట్టు చీర కావాలి, పట్టు చీర కట్టుకున్న ఆమెకు పట్టు చీరలో పెద్ద రకం కావాలి, ఆ పెద్ద రకంలో ఉన్న వారికి ఇంకేదో కావాలి. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఉద్యోగం పెరుగుతుంది, విలువ పెరుగుతుంది, జీతం పెరుగుతుంది, స్థితి పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. ఆత్మ మాత్రం ఎక్కడ మొదలు పెట్టామో అక్కడ ఆగిపోతా ఉంది. కానీ పౌలు భక్తుడు ఏమని రాయించాడు ఇక్కడ? గురి వద్దకే. నీ ఆత్మ ఏ గురి వద్దకు పరిగెత్తాలి? ప్రతి సంవత్సరం 52 ఆదివారాలు ఉన్నాయి. 52 ఆదివారంలో బలముగా మనము తిప్పి కొడితే ఎన్ని ఆదివారాలు ఉంటాం? ఒక 40 రాసుకుందామా? ఒక 40 ఆదివారాలు. అయ్యారు ఈ వత్సర కాలంలో ఈ రోజుతో కలిపి 52 ఆదివారాలు పరిపూర్ణంగా నేను దేవుని సన్నిధిలో ఉన్నానన్న వారి చేతులెత్తండి. దేవుడు మీకును మీ కుటుంబమునకును క్షేమము సమాధానమును దయచేయును గాక. ఆమేన్. ఎంత గొప్ప అర్హత కావాలి అంటే దేవుని సన్నిధిలో ఉన్నారని చెప్పటానికి
మహాభక్తులైనటువంటి వారు కూడా చిరకాలము యెహోవా సన్నిధిలో నివాసము చేయగలిగే స్థితి సంపాదించుకోలేకపోయారు. మహాభక్తులు కూడా ఏం సంపాదించుకోలేకపోయారండి? చిరకాలము యెహోవా సన్నిధిలో నివాసము చేయగలిగే స్థితి ఏ భక్తుని పేరు చెప్పాలి? పరలోకం వెళ్ళటం అంటే దేవుని సన్నిధిని చూడటం కాదు, ప్రభువు నొద్ద చేర్చబడటమే నిత్యమైన సన్నిధి. ఈ సన్నిధత ఒకే ఒక్క స్థితి వల్ల మనకు లభిస్తుందని ప్రభువు రాయించారు. లోకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనమును చదువుకుందాం. లోకాసు వార్త 2వ అధ్యాయం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద ఏం కలుగును? దేవుని వాక్యము వద్దకు వచ్చిన దేవుని ప్రియబిడ్డలారా, ఇది సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఏమిటి మహిమయు? ఆయనకు ఇష్టులైన, ఎవరికి? దేవునికి కాదు, కుమారునికి. ఆయనకు అనగా, ఆయన అనగా కుమారుడు. తండ్రిని ఈయన, ఇది ఈయన రాజ్యము అని దేవుని వాక్యములో ప్రవృత్తికముగా వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనకు ఇష్టలైన మనుషులకు ఎక్కడ సమాధానం? భూమి మీద సమాధానం. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నేను ఇక్కడికి వచ్చిన మాట, చెప్పిన మాట, నడిపించిన మాట ఇవన్నీ ఎవరి దగ్గర వచ్చినవి? నా తండ్రి వద్ద నుండి వచ్చినవి తప్ప నా స్వంత నిర్ణయములు కానేరవు అని ప్రభువు చెప్పారు. కానీ ప్రభు అంటూ ఉన్నారు లోకాసు వార్తలో, లోకాభక్తుల ద్వారా ఆయనకు మాత్రమే ఇష్టలైన మనుష్యులకు ఎక్కడ సమాధానం కలుగుతుంది? భూమి మీద సమాధానం. దేవునికి ఇష్టమైన మనుషులకు సమాధానం కలగాల్సింది ఎక్కడ? భూమి మీద. మరి మనం అందరూ సమాధానం పడ్డట్టే. పరలోకం వద్దయితే ఎవరికి? తండ్రికి ఇష్టలైన వారికి సమాధానం ఎక్కడ? భూమి మీద. మరలా భూమి మీద అంటున్నారు. మీరేమో బరీది అంటారు, గురేది అంటారు. ఇప్పుడు గురీది చూపించి బరీది చూపిస్తారు ఏమిటి? జనకు జనకుని ఇష్ట జనము, తనకిష్టం కాని జనమునకు దరికి రానివాడు. ఏ దరికి? ఈ అనగా పరలోకం. పరలోకం దరిదాపులకు కూడా తండ్రి రానివాడు. ఏ భక్తుడు వెళ్ళాడు పాపం చేసి పరలోకం దాకా? పురాణాల్లో విశ్వామిత్రుడైన ఒక మహా గొప్ప ఋషుండేవాడు. ఒక భక్తి చావు, ఒక మనుషుడు చావు చూడకుండగానే నేను స్వర్గం వెళ్ళిపోవాలని కోరుకుంటే తన తపోశక్తితో తన స్వర్గానికి పంపితే స్వర్గములో కాపలా ఉండేటువంటి కాపలాదారులంతా ఇక్కడకు చస్తేనే వస్తారు, చావు లేక నిరుశరీరంతో రారని గెంటేశారంట. ఇతను మళ్ళా పంపించాడంట, వాళ్ళు గెంటేశారంట. ఎందుకంటే ఇతని శక్తి ఎలాగుంటే వాళ్ళ శక్తి వాళ్ళకుంది. మేము ఆజ్ఞలు అతిక్రమించలేము కాబట్టి గెంటేస్తే ఈ ఋషికి కోపం వచ్చి ఏం చేశాడంట? భూమికి అటు స్వర్గానికి మధ్యలో ఇంకో స్వర్గం తీశాడంట. స్వర్గంలో ఉన్నవన్నీ ఉన్నాయి. ఎక్కడ? బంగారము, గొప్ప గొప్ప గోపురములు, వజ్రములు, వైడూర్యములు, ఉద్యానవనములు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి కానీ లేనట్లే. అవునా కదండి? ఈరోజు మనము ఒక మంచి మేలుమి బంగారపు ముద్దను తీసుకున్నాం, దాని విలువ 24 క్యారెట్లు. ఇంకో ముద్ద తీసుకున్నాం 22 క్యారెట్లు. విలువ ఎక్కడుంది? 24 22? రెండు బంగారమే, రెండు ఒకే సైజు ముద్దలే, రెండింటి వెయిట్ కూడా ఒకటే, కానీ విలువ మారిపోయింది.
అంటే విశ్వామిత్రుడు తన తపోశక్తితో ఏదో కట్టాడు కానీ అందులో అతనికి తృప్తి దొరకలేదు. ఎందుకంటే శరీరముతో కొన్నింటిని మనం సంపాదించుకోలేము అనటానికి ఆ త్రిశంక స్వర్గం ఏమైందంట, ఒక ఉదాహరణ అయిందంట. అలాగనే భూమి మీద మనుష్యులకు కలిగిన సమాధానము, జనకుని ఇష్టజనమైన జనులకు పరలోకమునందు కలిగిన సమాధానము కూడా వేరు వేరే. నువ్వు ఎవరికి ఇష్టముగా ఉండాలి? క్రీస్తుకా, తండ్రికా? క్రీస్తుకు విరోధి కాని వాడే తండ్రికి ప్రియుడగును అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అవునా కదమ్మా? సాతాను యేసుక్రీస్తు ప్రభు వారు సాతాను వెనుకకు పోనారంటే సాతాను క్రీస్తుకి ఎవరు? విరోధి. కుమారుని చేత వెళ్ళగొట్టబడి వచ్చి పరలోకమునకు అతడు ఏమయ్యాడు? విరోధి అయ్యాడు. అందుకే పరమా జనకుండే నా పక్షమై ఉండగా నన్ను నరుడేమి చేయగలడు, పాప హరుడేమి చేయగలడు? ఎవరంతా మన పక్కనుంది? పరమ జనకుడు. మరి ఆ జనకుని ఇష్ట జనముగా ఉందామా, లేక యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన మనుష్యులకు భూమి మీద కలిగినటువంటి సమాధానమునకు పాత్రులై ఉందామా? యేసుక్రీస్తు ప్రభు నందు దేవుని ప్రియబిడ్డలారా, మీకు ఎవరి పక్కన నిలబడాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రశ్న అంత క్లిష్టమైంది. గతంలో మీకు చెప్పాను, పాత నిబంధన పుస్తకాలు మొత్తం ఎన్ని పుస్తకాలు? మళ్ళీ అంటారు అసలు 39 పుస్తకాలమ్మా. లెక్క ఎడపడేం భవిష్య 39 పుస్తకాలు. ఈ 39 పుస్తకాలు ఏమని చెప్పా మీకు? యేసుక్రీస్తు ప్రభు వారి శరీరము మీద తాకిన 39 దెబ్బలు. ఎందుకంటే పాత నిబంధనలో అందరూ భక్తులే, మనకన్నా గొప్ప భక్తి చేసిన భక్తులు వాళ్ళందరూ కూడా ప్రతి వస్త్రాన్ని దాటి ముందుకు అడిగేసేవాళ్ళు. ఒక వస్త్రం 2 వస్త్రాలు కాదు, 1000 వస్త్రాలు దాటి ముందుకు వచ్చారు. కానీ వారికి కలగనటువంటి భాగ్యము ఈనాడు ఆయన సంఘమైన మనకు కలగటానికి కలిగి ఉన్నటువంటి స్థితి, వాటి ఉద్దేశం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మం. తండ్రి కాలములో, పాత నిబంధన కాలములో కుమారుని యొక్క దీవెన లేదు. ఎప్పుడు కుమారుడు మన యందు జన్మించారో కుమారుడు దీవెనలతో సాగిన మనకు పరిశుద్ధాత్మ అనుభవం లేదు. ఇప్పుడు మనకు తండ్రి అనుభవము, కుమారుని అనుభవము, ఇప్పుడు బ్రతుకుతున్న పరిశుద్ధాత్మని అనుభవం కూడా కలగలిపి ఉంది. అంటే ఏంటి? మనము ఆఖరి దశలో ఉన్నాం పరలోకములో చేరటములో. ఇప్పుడు దేవుని వాక్యములో పౌలన్నట్లు గురి వద్దకు నేను పరిగెత్తుచున్నానంటే నీ గురేంటి? పరలోకము. నీ గురేంటండి? సంవత్సరాలు గతించిపోతున్నాయి. కొత్త ఆకాశమును, కొత్త భూమిని చూడగలిగి అంతస్తుని సంపాదించుకుంటున్నావు అనేది మీరు అర్థం. ఆ కొత్త సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు నీకు తెలియకుండానే నువ్వు ఒక ప్రార్థన చేసుకుంటావు. ఏంటి తెలుసా? నాయనా, నీ సన్నిధిలో 52 ఆదివారాలు ఉండాలి, 52 శుక్రవారాలు ఉండాలి. పరిపూర్ణంగా నా ఆత్మని సన్నిధిలో స్థాపింపబడాలి. ఒక మనుషునికి జీతము పెరుగుతూ ఉంది, స్థితి పెరుగుతూ ఉంది, విలువ పెరుగుతూ ఉంది, అన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఆత్మ పెరగా నొల్లని ఎడలా తన యొక్క స్థాయి ఎక్కడ ఉన్నట్లట? యేసుక్రీస్తు ప్రభు వారి పశువుల తొట్టి దగ్గరే ఆగిపోయినట్లట. దేవుని వందు ప్రియ విశ్వాసులారా, సమాధానం ఏం కావాలి మనకి? సమాధానం కావాలి. ఈరోజు ఆ సమాధానమే లేదనుకోండి, మనము నిలిచి ఉండటము, నిలబడి ఉండటం కూడా జరగదు. పరిశుద్ధ లేఖన భాగంలో చూస్తే రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనములో ప్రభువు ముమ్మరముగా, బలముగా, ఘనముగా రోమాపత్రిక చదువమ్మా. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతిను సమాధానమును. దేవుని రాజ్యం అంటే ఏంటంట? ఒకటి నీతి, రెండవది సమాధానం, మూడవది ఇక్కడ మనకు దేవుని రాజ్యంలో 3 దొరుకుతున్నాయి. ఒకటేంటి? నీతి, రెండవది సమాధానం, మూడవది ఆనందం. 3 విషయాలు దొరుకుతున్నాయి. ఈ 3 విషయములు నీతి అనగా ప్రభు యొక్క రాజ్యం,
నా తండ్రి యొక్క రాజ్యములో నీతిని వెతకండి మొట్టమొదటి మీరు. రెండవది సమాధానం. ఇందాక చూసాంగా, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. మూడవది తానే రాశాడు భక్తుడు, పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం. ప్రభునందు ప్రియులారా, నీకు పరిశుద్ధాత్ముడు కావాలి, ప్రభు రాజ్యం కూడా కావాలి. ఈ రెండు కావాలని నీకేం కావాలి? సమాధానం కావాలి. ఎందుకంటే ఈ సమాధానము క్రీస్తుకు ఇష్టలైన వారికి మాత్రమే కలిగేది. పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే సమాధానములో మొట్టమొదటి అక్షరం ఏంటండి? స. అంటే సత్యవంతమైన వాక్యమును బోధించేవాడు ప్రభు. దేవుడు ఎవరండి? స అనగా సత్యమయ్యున్న వాక్యమును బోధించేవాడు. ఆయన ఎవరు? సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడిన మొదటి అక్షరం ఏంటండి? స అనగా సత్యమైన వాక్యమును బోధించేవారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధ సముఖమునకు వచ్చిన మనము ప్రభువు అందరికన్నా గొప్పవారు అని చెప్పబడ్డారు. ఎందుకు అంటే ఆయన సత్యాన్ని మాత్రమే బోధించారు. మన దేశంలో కూడా కోర్టుకు వెళ్ళినప్పుడు జడ్జి గారి వెనకాల 4 సింహాలు కింద అశోక ధర్మచక్రం ఉండి ఒక మాట రాసి ఉంటుంది, సత్యమేవ జయతే. సత్యమే జయించాలి. ఈ లోకములో దేవుని వాక్యం సెలవిస్తున్నది కూడా అదే. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినది ఏ బోధ? సత్యవంతమైన బోధ. మరి ఆ సత్యవంతమైన బోధ అంటే ఏంటంట? నీ వాక్యమే సత్యము. వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా వచ్చి ఉన్నది కాబట్టి ఆయన బోధలెల్లయూ సత్యవంతమైన బోధలే అని పరిశుద్ధాత్ముడు సమాధానకర్త అధిపతిలో మొదటి అక్షరములో ప్రభు లక్షణాన్ని చేర్చారు. అంటే ఏంటండి? సత్యమైన బోధ. ప్రభు ఎవరో? నడుచుచున్న వాక్యం. ప్రభు ఎవరన్నా? నడిచే వాక్యం. దూతలందరూ ఆశ్చర్యపోయేవారట, జీవమై ఉన్న దేవుడు జీవ గ్రంథముగా నడుస్తూ ఉన్నాడని. అందుకే ప్రతి విశ్వాసి క్రొత్త సంవత్సరంలోనికి వెళ్ళడానికి ఆశపడుతున్నాం. మనం క్రొత్త సంవత్సరానికి వెళ్ళడానికి ముందుగా తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటంటే సత్యమై ఉన్న వాక్యమును ఎలా చదవాలి? బాగుగా చదవాలి. 66 పుస్తకాలు 6000 సార్లు 665 సార్లు చదవటం గొప్ప కాదు, ఒక్కసారైనా అనుసరించటం గొప్ప. ఈరోజు ప్రభువుని గురించి చెప్పుకున్నారు, రేపు పరలోకంలో మీ గురించి చెప్పుకుంటారు. చెప్పాను కదా, డబ్బు ఉంటే పరలోకం రాదు, ధనం ఉంటే మహిమ మార్గం అవ్వదు, పేరుంటే పరలోకానికి పనికి రాదు. నేను మా ఊర్లో జమీందారులను పరలోకానికి వెళ్ళి మాట్లాడాను, ఏం చేస్తారు? బయటికి గింటేస్తారు. ఒక ఊర్లో ఒక జమీందారు ఉన్నాడంట. పాపం వివాహం చేసుకున్న నెల కాలానికి భార్య చనిపోయిందంట. పిల్లలు లేరు కాబట్టి బ్రతుకు సాగిస్తా ఉంటే ఇంత ధనంతో తను ఆనందపడలేడు, ఇతరులు ఆనందపరచలేడు. కాబట్టి దానం చేద్దామని నిర్ణయించుకుని ఆస్తి పత్రాలను, ఆస్తుల్ని, ధనధాన్యాలను తెప్పించి ఒక లైన్ కట్టించాడు అన్నమాట. అందరికీ సమానంగా, ఊర్లో వాళ్ళందరికీ, పిల్లలకి పెద్దలకు కలిపి గుళ్ళు కట్టించాడు, బళ్ళు కట్టించాడు, మరుగుదొడ్లు కట్టించాడు. ఊర్లో ఏ వసతులు లేవో అన్ని కట్టించేశాడు. మిగిలిన ఆస్తిని ఏం చేస్తున్నాడు? దానం చేసేస్తున్నాడు. నేనేమో నెత్తుకు వేసిపోతానా అని. ఎందుకంట? కనీసం నాకు పుణ్యమైన వసతి, పైకి వెళ్ళిన కిందకు పోకుండా పైకని వెళ్తానని పుణ్యమైన వసతి అని చెప్పేసి అన్ని దానం చేశాడంట. అన్ని దానం చేసి కొంతకాలానికి మరణించాడు. అనుకున్నట్లుగానే పరలోకం వెళ్తున్నాడు. పరలోకం వెళ్ళినప్పుడు అక్కడ పేతురు మహాభక్తుడు లెక్కలు చూస్తున్నాడంట. పేతురు మహాభక్తుడు ఏం చేస్తున్నాడండి? పరలోకపు సంఖ్యలను చేర్చబడేటువంటి వాళ్ళు లెక్క చూస్తున్నారంట. చూస్తా ఉంటే అతను అన్నాడంట, ఎవరు బాబు నువ్వు అంటే, నేను పలానా ఊరి జమీందారునండి, ఇలా నేను పలానా స్థితి బట్టి మరణించాను, ఇక్కడ దాకా మీ దూతలను తీసుకొచ్చి చేర్చారంటే, అప్పుడు పేతురు అన్నారంట,
పక్కగా నిలబడండి, పరలోకంలోనికి వెళ్ళడానికి ఇంకా చాలా సమయం ఉంది, అప్పటి వరకు మీకోసం ఒక చోటు సిద్ధపరిచే చోట్లో ఉండండి అనగా నేను అక్కడికి వెళ్ళి నిలబడ్డాడంట. చాలా మంది జనం ఉన్నారంట అక్కడ. కింద లేదు, పైన లేదు, గొప్ప లేదు, పేదో లేదు అన్నట్టు అందరూ జనం గుమిగా కూడుకుని ఉండేసరికి ఇతను అన్నాడంట, నేను జమీందారుని అని అంటే, జమీందారులైనా సరే ఈ వరుసలో అందరూ సమానమే, ఒక పక్క నిలబడండి అన్నారంట. నిలబడంటే లేదు, నేను వీళ్ళతో నిలబడను, నాకు వేరే చోటు ఏదైనా ఇవ్వండి, లేకపోతే ఆ ద్వారం నిలవండి, నేను లోపలికి వెళ్ళిపోతాను, నేను ఎవరు అన్నట్లుగా గొప్ప చూపించాడంట. అప్పుడు పేతురు అన్నాడంట, అదే మీరు లోపల దాకా వెళ్ళొద్దులే కానీ ఒక్కసారి పరలోకం ఎంత గొప్పదో చూడండి చాలు అని పరలోకపు తాళపు చెవి పెట్టింది చూడండి గేటుకి, ఆ తాళపు చెవి తీసి ఆ కన్నును గుండా పరలోకాన్ని చూడమన్నాడంట. కన్ను తెరిచి ఆ యొక్క చిల్లు గుండా పరలోకాన్ని చూసి ఆ వెలుగుకు అక్కడ నుండి వెళ్ళి మళ్ళీ ఎక్కడ పడ్డాడు? పాతాళంలో పడ్డాడు. అంటే ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి భూమి మీద దానాలు చేశాడు కానీ తన శరీరము తన కోల్పోయినప్పటికీ ఆత్మను మాత్రము దేవునిలో స్థాపించుకున్నాడా? దేవుని రాజ్యము సెలవిస్తూ ఉన్నది, దేవుని యొక్క రాజ్యము పానం కాదు, భోజనం కాదు, అది పరిశుద్ధాత్మ ఎండలు ఏమై ఉండాలి? ఆనందమై ఉండాలి. ఆనందకరముగా మారాలి అంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. అందుకే కదా పాటలు ప్రార్థన వాక్య పాటలు ప్రార్థన వాక్య పఠనము దీపము సువార్త, అలాగే నీటము కానుకలు నీటిగా చేస్తే ఏమవుతాయి? నిలబడతాయి. లోటు లేకుండా ఈ ఆచారములను మేటి అంటూ నువ్వు చేయుచుండినా వీటినెల్లటినీ అడ్డగించే కీడు నీ మీదకు రాగలదా? చెప్పండి. నువ్వు పాట పాడుకుంటున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని యొక్క మహిమలో సాగుతున్నప్పుడు, దేవదాసాయి గారి కథ ఎప్పుడూ శరీరం మీద ఒక్క ఏగవాలేదంట అండి. ఎన్నో విషయాలు చూసాం మనం కదా. ఈ రోజు ఒక ఏమొచ్చిందంటే బైబిల్ పక్కన పెట్టేసి దీని అంత చూడాలని చెప్పేసి చీపురు గట్టో ఏదో ఒకటి పట్టుకుని పరిగెడతాం. అవునా? నేను కూడా 2-3 సార్లు పరిగెత్తా, అన్నీ చెప్తున్నా. దేవుని ప్రియబిడ్డలారా, నేను వాక్యం చదువుకుంటున్నా, లైట్ వేస్తుంది, దాని దగ్గర కందిరేగి తిరుగుతా ఉంది. 4 సార్లు నా చుట్టూ దగ్గరికి వెళ్ళేసరికి వాక్యపు దృష్టి పోయి కందిరేగి దృష్టి పడింది. దాన్ని బయటకు తరిమేంత వరకు మనసొప్పల, దాన్ని బయటకు తోలిన తర్వాత మరలా కూర్చున్నాం. అది వెళ్తూ ఉంటే 2 వేసుకొచ్చింది మన లోనకి. అది వెళ్తూ వేసుకొచ్చింది. అది దాని పని వేసుకుంటా ఉంది, నేను నా పని చేసుకోవడం మానేసి నేను దాని పనిలో పడ్డాను కాబట్టి నా పని చెడగొట్టే పనిలో అది పడింది. పాటలు ప్రార్థన వాక్య పఠనము భాగ్యం శుభవార్త ప్రకటనలు దీపకు కానుకలు తెచ్చే సమర్పణ ఎలా చేయాలి? నీటిగా చేస్తేనే నిలబడతాయి. ఈ ఆచారములను లోటు లేకుండా చేస్తే మేటి అంటూ నీ మీదకి ఏదైనా కీడు రానిస్తాడా దేవుడు? రానివుడు. సత్యవర్తనుడకు యేసుక్రీస్తు ప్రభు వారు బైబిల్ మిషన్ నాయకులకు పరిశుద్ధులకు గనులకు ఫాదర్ దేవదాసయ్య గారు మరణించినప్పుడు కూడా ఆయన మృతదేహము మీద ఏగలేక, ఎందుకంట ఈ లోకములోకి ఎలా వచ్చారో దేవుని పని పూర్తి అలా వెళ్ళిపోయారు తప్ప ఈగల మీద దోమల మీద వాటి మీద చివరికి ఒక బిడ్డను కాటేయబోయే సర్పాన్ని కూడా నీ తల నువ్వే కొట్టుకుని చనిపో అన్నారు గనయ్య గారు. కర్ర తీసుకుని కొట్టారా? కొట్ల. ఈ ప్రార్థనలో ఎంత బలం ఉంటది అంటే, నాయన నేను ప్రార్థించుకుంటున్నాను ప్రభువా, ఫలానా కీటకముల వల్ల నాకు ఇబ్బంది కలిగించు. ఇప్పుడు నువ్వు రోడ్డంతా వెళ్తున్నప్పుడు దారి గురించి ఒక ప్రార్థన చేసుకుంటావు. నాయన నా వాహనానికి ఇరుప్రక్కల ఏ జంతువులు రాకూడదు, ఏ వాహనాలు రాకూడదు, ఎటువంటి వ్యక్తులు అడ్డం రాకూడదు. రానిస్తున్నాడా దేవుడు?
ఒకవేళ రానిచ్చిన నిన్ను కాపాడుకుంటున్నాడుగా. అలాగే నీ మీదకు వచ్చి వాటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? వెనక్కి పారద్రోలు వేస్తాడు. ఎందుకంటే నువ్వు చేస్తుంది పరిశుద్ధమైన కార్యం. నూతన సంవత్సరములో నీ మీదకు కీటకాల్లాగా ఎవరైనా రాని నీ గృహ ఛాయకు వచ్చునేమో గాని నీ ఆత్మ ఛాయ యొద్దకు దేవుడు రానివ్వడు. దేవుని ప్రియబిడ్డలారా, సత్యవంతమైన వాక్యమును వినేవారిగా, బోధించేవారిగా, చదివేవారిగా ఉండాలి. మొదటి లక్షణం, నీ వాక్యం ఏమై ఉన్నది? సత్యమైనది. సామెతల గ్రంథములో మనం చూస్తే నీ వాక్యము వేల కొలది వెండి బంగారముల కన్నా కోరదగినదని మహాభక్తులు రాశారు. అందుకే అట్టి వాక్యమును మనం ఏమవ్వాలి? చదివేవారమై ఉండాలి, వినేవారమై ఉండాలి, బోధించేవారమై ఉండాలి. బైబిల్ మిషన్ వారు అందరూ బోధకులే. బైబిల్ మిషన్ వారు అందరూ బోధకులే, ఎవ్వరూ తగ్గేవారు లేరు. ఎందుకంటే బైబిల్ మిషన్ అంటే ఏంటండి? బైబిల్ను హత్తుకున్న మిషను, ఎత్తుకున్న మిషను, బైబిల్ను ఒత్తుకొని ఉన్న మిషను, బైబిల్ను ఒత్తుకొని ఉన్న మిషను. మనము నిమిషము దేవుని యొక్క సేవలోనే సాగాల. అలా ఉంటేనే మొట్టమొదటి సమాధానములో సత్యవర్తమైనటువంటి వాక్యమును బోధించే వారం అవుతారు. రెండవది అనగా మార్గోపదేశము చేయువారు. పరిశుద్ధ గ్రంథములో చూస్తే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 105వ వచనములో కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. చదవమ్మా. నీ న్యాయ విధులను నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేనేం చేసుకున్నా? యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రమాణం చేసుకుని వచ్చారంట. కష్టకాలం వచ్చినా, నష్టకాలం వచ్చినా, శ్రమకాలం వచ్చినా, శోభన కాలం వచ్చినా, ఏ కాలం వచ్చినా నీవు నాకు అప్పగించిన బాధ్యత అయ్యున్న సంఘమును నేను విడిచిపెట్టను, నీ సన్నిధికి నడిపించేంత వరకు నేను విడనాడను. అందుకే ప్రభు ఎవరు? ఈ లోకములో ఎవరైనా నిన్ను విడిచిపెట్టినా, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టినా, నీ పెద్దలు విడిచిపెట్టినా, బంధువులు విడిచిపెట్టినా, నేను మాత్రం సదాకాలము నీతోనే ఉన్నాను. 139వ దావీదు కీర్తన మనము చూసినట్లయితే 7వ వచనంలో ప్రభు రాయిస్తారు, నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పోదును. ఏంటమ్మా ఏమన్నారు? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోగలను? నేను ఆకాశానికి ఎక్కినా, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు అక్కడున్నావు. ప్రభు నన్ను ప్రియ విశ్వాసులారా, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి ఒక విశ్వాసం ఎక్కడికి పారిపోగలడు? పేతురు శిలువ మీద ఎక్కడో కల్వరి వెలిగోతున్నాడు, ప్రభు ఉన్నారు. పేతురు ఎక్కడో ఉన్నాడు. కానీ ప్రభువు కన్ను దృష్టి పేతురుని విడిచిపెట్టిందా? ఎవరో ఒకరికి ఉన్నారు. ఒక చిన్న పిల్ల, నువ్వు నజరేయుడైన యేసు దగ్గర ఉన్న వ్యక్తివే కదా, నువ్వు పేతురువే కదంటే నేను కాదన్నాడు. రెండో వ్యక్తి మరలా వచ్చి నువ్వు యేసు దగ్గర ఉన్న శిష్యుడిగా నిర్ధారణ చేస్తున్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తోంది పౌలు భక్తుల ద్వారా, ప్రభు యొక్క కన్ను సమస్త సృష్టిని తేటగా చూస్తుంది. పేతురుని ప్రభు చూస్తున్నాడు. యోహాను కూడా చూస్తాడు. యోహాను కూడా చూశాడు. కాబట్టి ఈ కానుకలు నాకు వద్దని విసిరికొట్టాడు. స్థలము తప్పు, వ్యక్తులు తప్పే. విసిరి కొట్టవలసిన సమయంలో విసిరి కొట్టల, క్షమాపణ అడగవలసిన వ్యక్తి దగ్గర క్షమాపణ అడగల. ఈ విషయంలోని తెలుసుకున్న పేతురు పరిగెత్తుకుని వచ్చి తగిన సమయంలోనే, ప్రసంగి అంటాడు, ప్రతి దానికి సమయము కలదు. ఆ కల సమయంలోనే భక్తుడు ఏం చేశాడు? పేతురు వచ్చి ప్రభు దగ్గర క్షమాపణ సంపాదించుకున్నాడు. పరలోకమును సంపాదించుకునే మనము ఇంకెంత క్షమాగుణం కలిగి ఉండాలి? ప్రభు యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. దైవజనులైనటువంటి ప్రభుదాసయ్య గారు కూడా ఈ సంస్కృగూడెం ప్రాంతంలో బైబిల్ మిషన్ సంఘాలకు సభలు పెట్టేటప్పుడు టైటిల్ పెట్టారు, మోక్ష మార్గోపదేశ సభలు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడికి ఎందుకు వచ్చారంట? మార్గోపదేశం చేయటానికి. అందరూ అంటారు, అయ్యగారు ప్రభు దేవుని కుమారుడు కదా, మాటతో వాక్కు రప్పించి, మాటతో కుంటివాడిని బాగు చేసి, మాటతో కుష్ఠరోగిని బాగు చేసి, ఇవన్నీ చేసిన ప్రభువుకి మాటతో రక్షణిస్తే సరిపోదు కదా, మరి 3 సంవత్సరాలు చాలా ఎక్కువ కదండి. ప్రియబిడ్డలారా, 2023 సంవత్సరాలుగా మనం ఏం చేస్తున్నాం? వాక్యాలు చదువుతున్నాం. మనమంటే మనం కాదు, మన తండ్రుల దగ్గర నుండి మన నాన్నలు ఎన్నో కథలు విన్నారు.
వాళ్ళ నాన్నలు ఎన్నో కథలు ఉన్నారు, మనము వింటున్నాం, మన పిల్లలు వింటున్నారు, వాళ్ళ పిల్లలు వింటారు. రాకడ ఎప్పుడు 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 ఇది కథేనా అనే స్థితికి వచ్చేసినప్పుడు రాకడ వచ్చేస్తుంది. ఏంటండి రాకడన్న మాట కథగా మిగిలిపోయినప్పుడు ఏమొచ్చేస్తుంట రాకడ వచ్చేస్తుంది. కథనుకున్నవాడు ఈ లోక కథలో కలిసిపోతాడు, ఇది నిజమనుకున్నవాడు ప్రభు యొక్క మేఘమీకి వెళ్ళిపోతాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనకు మనకన్నా ఎక్కువ ఆ తృత ఇప్పుడు నా సంఘాన్ని తీసుకురావాలి, ఎప్పుడు నా తండ్రి ఆజ్ఞిస్తా తీసుకురావాలని. ఎందుకంటే ఆయన ఒక్కడే మార్గమును ఉపదేశించువాడు, నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని అని ప్రభు అన్నారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు రాయిస్తూ ఉన్నారు ఒక మాట, మరలా యేసు వెలుగును చీకట్లో నడవక. చాలండి, ఇక్కడ అందరికీ మంచి మంచి కళ్ళు ఉన్నాయి, స్పెట్స్ ఉన్న వాళ్ళు ఏమనుకోవద్దమ్మా. గతంలో చిన్నప్పుడు మనకు మంచి కంటి చూపు ఉంది, కొంతమంది కనబడేమని కూడా మనకు కనబడతాయి. పలానా వ్యక్తి నాకు కనబడట్లేదు నాయన అక్కడ ఉన్నాడని చూసేటంటే మనం ఇలా నిలబడి చూస్తాం. చెట్టు మీద చూస్తే ఊరి చివరి కనబడుద్ది, ట్యాంక్ ఎక్కి చూస్తే సంస్కృతిలో అంతా కనబడుద్ది. కొంతమంది కళ్ళు తోటగా ఉన్నాయి అనుకోండి, విద్యేశ్వరం కనబడద్ది, ఇంకా బాగున్నోనికి రాజమండ్రి కూడా కనబడద్ది. ఇన్ని కనబడుతున్నాయి కానీ మనలో ఉన్న లోపం మాత్రం. అందుకే యోహాను అంటాడు, కంటికి ఇక్కడ నుంచి నీకు రాజమండ్రి కనబడద్ది, పరలోకం కనబడద్దా? ఇప్పుడు సండే స్కూల్ పిల్లలు పొద్దునే పాడతారు, అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్ లో వెళ్ళాలి, రాజస్థాన్ వెళ్ళాలంటే ట్రైన్ లోనే వెళ్ళాలి, రాజమండ్రి వెళ్ళాలంటే బస్సులోనే వెళ్ళాలి. మరి పరలోకం వెళ్ళాలంటే ఎవరి మార్గం? యేసే మార్గం. నీ పాపాన్ని నీలోంచి తీసివేయాలంటే యేసే మార్గం. ఎక్కడో రాజమండ్రి కనబడుతున్నదా నీకు? నీలో పడిన లోపాలు నీకు కనబట్లా. నీ ఇంట్లో ఉండి, నీ ఒంట్లో ఉండి, నీ తలంపులలో ఉండి నిన్ను పాడు చేస్తున్న పాపం అనేటువంటి అపవాది మాత్రం కంటికి కనబడట్లా. అది తెలియజేయటానికి ప్రభు వచ్చారు. నీ మార్గం ఇది. ఉన్న పలంగా రాత్రి అంతా చీకటైపోయి చిన్న వెలుగు కూడా కనబడకపోతే ఎంత మంచి కళ్ళున్నాడైనా తనను తాను చూసుకోలేడు, ఎదుటివాడిని కూడా చూడలేడు. అందుకే నేను ఈ లోకానికి ఏమై ఉన్నా? వెలుగై ఉన్నా. వెలుగై ఉన్న దేవుడు మార్గోపదేశం చేయడానికి వచ్చారు. నీ వాక్యము నా పాదములకు దీపము, త్రోవకు వెలుగైన. ఆ వెలుగే లేకపోతే నువ్వు మార్గంలోనే వెళ్తావు, వెళ్ళి వెళ్ళి లోయలో పడతావు, వెయ్యిలో పడతావు, అంతే తప్ప దారిలో పడతావా? పడవు. 2023 సంవత్సరం ఈ రోజు వరకు దేవుడు చేస్తున్నదే సరి అయిన పంక్తిలో నిన్ను నడిపిస్తా ఉన్నాడు ప్రభు. అనగా మార్గోపదేశము చేయుటకు వచ్చిన దేవుడు ఆయన. కొంచెం తొందరగా చెప్పేస్తాను, టైం అవుతా ఉంది. 3వది అనగా ధారాళముగా ఇచ్చేవాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరండి? ధారాళంగా ఇచ్చేవారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చే విషయంలో ఎప్పుడు వెనకాల స్వస్థతైనా ధారాళమే, ప్రార్థనైనా ధారాళమే, విందైనా ధారాళమే. అవునా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన తరువాత కూడా గంపలకు ఎత్తేంత భోజనం మిగిలింది. 12 గంపలకు ఎత్తేంత భోజనం మిగిలింది. అదే కాక కుష్ఠరోగికి ఇచ్చిన స్వస్థత రాకడ చేరు వరకు అతడు సంపూర్ణ స్వస్థత గలవాడే ప్రభు. కేవలం శరీరాలకు స్వస్థించి వదిలేదు, ఆత్మీయ స్థితికి కూడా స్వస్థించి విడిచిపెట్టారు.
అందుకు ఆయన ఎవరంట? సంపూర్ణత కారకుడగు ప్రభు. ఇలాగ ప్రభు ఏంటి? ధారాళముగా ఇచ్చేవారుగా కనబడుతున్నారు. ఎంతో మందికి ఎవరు ధారాళంగా ఇవ్వాల? మరియా ఒకప్పటి వేశ్య. దేవుని వాక్యంలో చూస్తే మగ్దలేని మరియను వేశ్య అని ఏ మాటలోనూ సరిగా చూడం మనం. కానీ రహాబుని గురించి మాట్లాడాల్సి వస్తే ఏమంటారు? రహాబు అనువేశ్య అంటాం. ఆమె దేవునికి చోటు ఇచ్చిన తర్వాత కూడా కొన్ని ప్రసంగాల్లో ఆమె రహాబు అనువేశ్యే. కానీ మగ్దలేని మరి ఎవరు? ప్రభువుకు ఉపచారము చేస్తున్నది. ప్రభు యొద్దకు రావటానికి అటువంటి వారికి ముఖం చెల్లదు. ఆయన ఎవరు? దేవుని కుమారుడు. ఒకప్పుడు దేవదాసయ్య గారి దగ్గర కూడా కుష్ఠరోగి వచ్చాడంట. కుష్ఠరోగులు మనుషుల దగ్గర రానిస్తారా? కాకాని స్వస్థశాలలో గొప్ప గొప్ప భక్తి పనులు కూడా రాని వెళ్ళిపోయి స్వస్థశాలలో కూడా ఏమంటా? దూరం వెళ్ళిపో అంటాం. దేవదాసయ్య గారు కూడా ఆ రోజు ఆయన చూడకుండా ఆయన పనులకు ఆయన వెళ్ళిపోయినప్పుడు జనాలు ఎవరు రానివ్వలేదంట. కనీసం నేను ఆయన ముట్టుకోలేకపోయినా, ఆయన చూడలేకపోయినా, ఆయన దగ్గర స్వస్థత పొందలేకపోయినా, ఆనాడు ప్రభు యొక్క బట్ట ముట్టుకుని స్వస్థ సంపాదించుకున్న వాని వల్ల నేను స్వస్థ సంపాదించుకోవాలని అయ్యగారు స్నానానికి వెళ్ళినప్పుడు అప్పుడు దడుండి, బంగ్లాలో అయ్యగారు కాబట్టి దడి ఉండేది. దడి మీద అయ్యగారు ఉపయోగించుకున్న దుస్తులను తీసి అక్కడ పక్కన పెడితే అయ్యగారు దుస్తులు తీసుకుని వచ్చేసాడంట. అయ్యగారు వెంటనే సిద్ధపడిపోయి ఎవరో వ్యక్తి పట్టుకోని అని చెప్పేసి అనగానే కుష్ఠరోగయ్యా అని చెప్పేసి అన్నారంట. అయ్యగారు వెంటనే ఆ బట్టలు కింద పడేయమని చెప్పి ఆ కింద పడేసిన బట్టల మీద ఏం చేశారంట? నిప్పు పెట్టేసి కాల్చేశారంట. కాల్చేసేసరికి అతను వెంటనే కంగారు పడిపోయి, అమ్మో నేను విన్న వ్యక్తి ఇలా ఉన్నాడు ఏంటి, ఎంత కోపంగా ఉన్నాడు ఏంటి, అమ్మో అంటూ ప్రయత్తుకుంటూ వెళ్ళిపోయాడంట. అక్కడ నుండి వెళ్ళిపోతే పక్కనున్నటువంటి అయ్యగారు శిష్యులు అడుగుతున్నారంట, భక్తులు అడుగుతున్నారంట, అయ్యా మీరు ఎలా చేశారంట అయ్యా? ఎవరిని దూషించొద్దు ద్వేషించొద్దు అన్న మీరు ఈ రోజు ఇతను ద్వేషించారు ఎందుకంటే మీరు గమనిస్తున్నది దూషణ మాత్రమే, ద్వేషము మాత్రమే, కానీ స్వస్థతను మీరు గమనించారా? ఈ రోజు అయ్యగారు బట్టలు ముట్టుకుని ఆ తిట్లో పడిపోయారు. ఈ గ్యాప్లో అతనికి ఏమొచ్చేసింది? కుష్ఠరోగం నుండి స్వస్థ వచ్చేసింది. ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు నాకు స్వస్థత వచ్చేసిందని చెప్పుకోడు. అమ్మో ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన మామూలుడు కాదు, దగ్గరికి వస్తేనే నిప్పుల్లో ఉప్పు పోసినట్లుగా టపటపమని చెంత నిప్పు వాళ్ళు పేలిపోతా ఉన్నాడు. అమ్మో ఆయన మామూలుడు కాదని చెప్తాడు. ఇదే కాక స్వస్థత వచ్చిందన్న విషయం చెప్పాల్సి వస్తే ఏమని చెప్తాడు? నాకు ఆయన వల్లే స్వస్థ వచ్చింది చెప్తాడు. అందుకే అయ్యగారు ఏమన్నారు? ఏమి జరిగినా మహిమ ఎవరికి కలగాలి? దేవునికే. మనుష్యుడు స్వస్థత ఇచ్చాడు అంటే విగ్రహం పెడతారు. దేవదాసయ్య గారికి విగ్రహాలు పెట్టినాను. ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యమును బట్టి ప్రతి విషయంలో దేవునికే మహిమ. ఎందుకంటే అన్నీ నీకు ఇచ్చిన తండ్రి నిన్ను ఆదరించడా అని దేవుని వాక్యములో కాక అయ్యగారి పాటలో కూడా రాశారు. దేవుని ప్రియబిడ్డలారా, నీవే అని నమ్మిక అనేటువంటి కీర్తనలో అన్నిటి నుండి నిన్ను ఆదరించిన నీ తండ్రి ఆనందముతో ఏం చేయి? స్తోత్రించుము. ఉందా లేదా? అన్నిటి నుండి నిన్ను ఆదరించిన తండ్రి ఆయన ఎవరంట? ఆయన అనే నమ్మిక కలిగి ఉండాలి సంఘం. ఎప్పుడు పలానా అయ్యగారు ఇచ్చారు, ఫలానా బిషప్ గారు ఇచ్చారు, ఫలానా పోపు గారు ఇచ్చారు, వీళ్ళందరూ పరలోకం ఇచ్చేస్తే మరి ప్రభు ఏమిస్తారు? చాక్లెట్లు బిస్కెట్లా? దేవుని సంగమా, ఇచ్చువాడు ఆయన, పుచ్చుకునేవారు మనం. మాతో కలిపి దైవజనులతో కలిపి అందరూ పుచ్చుకోవాల్సిన వాళ్ళే ప్రభు దగ్గర. ఆయన ఎవరు? ధారాళముగా ఇచ్చేవారు. ఏదిచ్చినా ధారాళమే. దేవదాసయ్య గారి పత్రికలు వచ్చుకు వేయించుకోవాల్సినప్పుడు ఆయనకు 10 రూపాయలు అవసరమైంది. 10 రూపాయలు అవసరమైతే ప్రార్థన చేసుకుంటే ఈనపెట్లో 200 రూపాయలు పైబడి సొమ్ము ఉందంట. 200 రూపాయలు సొమ్ము వచ్చిందని మనం ఏం చేస్తాం? పత్రికలతో పాటు ఇంకేం ఖర్చులు ఉంటే చక్క పెట్టేస్తాం. అయ్యగారు అన్నారు, నీకు కావలసిన 10 రూపాయలు అందులోంచి పుచ్చుకుని మిగిలిన డబ్బులు మళ్ళీ అందులో పెట్టేసి మొదటి అన్నారు.
అదేంటయ్యా అంటే, నీకు ఇప్పుడు అడగ్గా ఇచ్చిన దేవుడు మళ్ళీ అడిగితే ఎవరా అని చెప్పారట. దేవుని ప్రియబిడ్డలారా, ధారాళముగా ఇస్తారు ప్రభు. అందుకే క్రొత్త సంవత్సరంలోని ప్రార్థన ఎలా ఉండాలి? ప్రతిదానికి అయ్యగారు నెత్తి నొప్పి, అయ్యగారు కాలు నొప్పి, అయ్యగారు ఇంకెక్కడో నొప్పి. ఏంది నొప్పి నొప్పి నొప్పి? నొప్పి నీకు రావడం అంత సహజమో, దేవుడు నిన్ను స్వస్థపరచడం అంత సహజం. దైవజనుడు ఇక్కడ నిలిచి ఉన్నది ఎందుకు అంటే, దేవుని ఆశీర్వాదము ఇంత ఘనమైనదని చెప్పటానికే. అవునా కదమ్మా? ప్రభు ఇంత గొప్పవాడు అని మేము చెబితే ప్రభువుని మీరు చూస్తారు. ఆ చూచిన మీ కళ్ళు ఆ మహిమను అనుభవిస్తే ఇంకా గొప్పగా చూస్తారు. ధారాళంగా చూడాలి ప్రభువును. తర్వాత మరలా నా నమ్మకమైనటువంటి సాక్షి ప్రభువు నీకు. నా అనగేంటండి? నమ్మకమైనటువంటి సాక్షి. యేసుక్రీస్తు ప్రభువునండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనం చదవండి. అందుకేసు నన్ను పంపిన వానిదే. చదవమ్మా. ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల ఆ బోధ చూడండి, బాగా గమనించండి. తనంతట తన సొంత బోధ చేసుకునేవాడు ఏమవుతాడు? గాని సత్యవంతుడు. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు సత్యమును ప్రేమించుడి, సత్యమును ప్రేమించుడి అని ప్రభువారు ఎప్పుడు ఒక బోధ చేసేవారు. కొండ ప్రసంగము చేసినప్పుడు కావచ్చును, దేవాలయములో బోధించినప్పుడు కావచ్చును, నావలో బోధించినప్పుడు కావచ్చును, కడకు కలువరి సిలువలో బోధించినప్పుడు కావచ్చును, సంఘమును గురించే సాక్ష్యం చెప్తున్నారు తప్ప వేరే సాక్ష్యం కనబడుతున్నా ప్రభువులో? కాసేపట్లో మరణం, సిలువ ఎక్కేశారు ప్రభు అంటున్నారు. తండ్రి వీరేం చేస్తున్నారు వీరెవరు కనుక వీరి క్షమించు. సాక్ష్యమా కాదా? మనను గురించి తండ్రి ఎదుట కుమారుడు వేదన పడుతూ చెప్తున్న సాక్ష్యం, నమ్మకమైన సాక్షి. మనకు అంతకంటే గొప్ప సాక్షి ఎవరైనా దొరుకుతారా? ప్రభు ఎప్పుడు విసుక్కోలేదండి, ఎవరిని విసుక్కోలేదు. ఎప్పుడు దేవాలయంలో తండ్రి సన్నిధిని అపశృతముగా చేస్తున్నప్పుడు ప్రభు ఏం చేశారు? వాళ్ళందరినీ పాల్గొనలేదు. అప్పుడే ప్రభు కోపం వచ్చింది. కానీ ఇంకెప్పుడు శిష్యుల మీద జనుల మీద అడిగిన ప్రశ్న ప్రసాదాలు అడిగిన పేతుని ఎప్పుడు ప్రభు పెట్టలేదు. కానీ ప్రభు యొక్క హృదయమును ఎరిగినటువంటి మన దైవజనులైన వారు ప్రభు దగ్గర అడిగారు, నాయన నువ్వు ఎందుకు యోధా నీకు చేసిన దానిని బట్టి కోపపడ్డావు? ఎందుకు బాధపడ్డావు? సాతాను కంటే తప్పు చేసిన వాడు కాదే. యోధా సాతాను కంటే తప్పు చేసినాడు కాదంటే అప్పుడు అన్నారు, యోధా తప్పు చేయలేదు, సాతాను తప్పు చేయలే. సాతాను పదవి ఆశించాడు, యోధా స్థానం ఆశించాడు. ఏం ఆశించాడండి? యోధాకున్న గొప్ప లక్షణాలు 7 ఆశీర్వాదాలు చెప్పాను ఒకప్పుడు, గుర్తుందా మీకు? యోధాకు 7 దీవెనలు ఉన్నాయి. మొదటిది యేసుక్రీస్తు ప్రభు వారి ప్రియ శిష్యుడు, రెండవది వేదాంత విద్యార్థి, మూడవది ప్రభు యొక్క కోశాధికారి, నాలుగవది పరలోక మర్మాలు ప్రత్యక్షంగా ప్రభు పాదాల దగ్గర కూర్చున్న నేర్చుకున్న శిష్యుడు, ఐదవది యేసుక్రీస్తు ప్రభు ప్రక్క నుండి వెంబడించిన శిష్యుడు, ఆరవది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచారకుడు, తర్వాత క్రీస్తు తర్వాత గొప్ప బోధన యోధా చేశాడు, ఏడవది యేసుక్రీస్తు ప్రభు వారి తరువాత ప్రభువు పనులను చక్కబెట్టినటువంటి వాడు యోధాని. పేతురు గొప్పవాడే, కానీ వీళ్ళందరూ విద్య లేని వాళ్ళు. కానీ యోధాకి ఏముంది? విద్య ఉంది. అందుకలా నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటారు. నాలెడ్జ్ అంటే ఏంటండి? జ్ఞానము సంపాదించుకోవటం ఎంత గొప్ప విషయం. అతి జ్ఞానవంతుడు ప్రభు పక్కన, అందుకే పరలోక మర్మాలను తొందరగా ఎత్తేసి బరువులోకి. వీళ్ళందరికీ చదువు లేదు. ప్రభు చెప్పిన విషయం అర్థం చేసుకునే సమయం లేదు. కానీ యోధా కళ కాదుగా అన్ని. అందుకే ప్రభువుకు ఎవరైనా కానుకిస్తే యోధా శరీరం అంతా జోబులే ఉంటాయి. అంటే శరీరం కాదండి, బట్టలకి. ఇస్కరియోతు ప్రాంతవాసులైనటువంటి వారందరి యొక్క వస్త్రధారణ ఎలా ఉంటుంది?
కింద నుంచి పైదాకా జోబులే ఉంటాయి వాళ్ళ బట్టలకి. అవునా? రాజస్థాన్ వాళ్ళకు ఒక కట్టు ఉంటుంది, బొట్టు ఉంటుంది. ఆంధ్ర వారికి ఒక కట్టుబొట్టు, తెలంగాణ వరకు ఒక యాస. ఎలాగైతే ఉందో యూదా ప్రాంతవాసులకు కూడా వారి వస్త్రాల నుండి ఏముంటాయి? బోలని జోబులు ఉంటాయి. ఈరోజు చూసారా, వెనకాల రెండు జోబులు, షర్ట్ పక్కన రెండు జోబులు, ప్యాంట్ కారు జోబులు, కిందకి దిగేంత వరకు 10-15 జోబులు ఉండాల్సిందే. ఎంత జోబులు ఎత్తుకున్నా 10 రూపాయలు కూడా ఉండవు అందులో. కానీ యోగా కొన్న గొప్ప విషయం ఏంటి? ప్రతి జోబులోనూ బంగారం ఘనమైనటువంటి కానుకలే. ప్రభువుకి ఇచ్చే కానుకలన్నీ లోపల తోసేయటమే. కోశాధికారి, కానీ ₹1 కూడా ప్రభు అడిగేవారు లెక్క, అడిగేవారు కాదు. ఎంత గొప్ప దేవుడు ఉన్నటువంటి యోధ, ఇన్ని స్థానాలు సంపాదించుకున్న యోధ, ప్రభువు స్థానము కూడా ఆయన తర్వాత నాదే అని భావించాడు. ఆయన స్థానం ఎవరికి వెళ్ళిపోయింది? పేతురుకు వెళ్ళిపోయింది. తన తల్లిని చూచే స్థానం యోహానుకు వెళ్ళిపోయింది. సంఘ బాధ్యత పేతురుకు వెళ్ళిపోయింది. ఎవరైనా అధ్యక్షత పదవిని ఆశించారో వాళ్ళు ఏమైపోతారు? నాశనం అయిపోతారు. ఆశించాడు, ఏమైపోయాడు? సాతాను చేసిన పని కూడా అదే కదా. తేజ నక్షత్రాన్ని, వేకువ చుక్కని, స్తుతి చేయవాడిని, ప్రార్థించేవాడిని, బోధించేవాడిని అన్నీ నేనే. తర్వాత దేవుణ్ణి కూడా నేనే. ఆయన ఎవరు? యుగ యుగములకు సజీవుడై ఉన్న దేవుడు. ఈయనెవరు? యుగ యుగములు సజీవుడిగా ఉన్న కుమారుడు. అల్ఫయును ఓమేఘయును నేనే, ఆదియును నేనే, అంతమును నేనే. మరి అయ్యన్న దేవుని యొక్క స్థానాన్ని ఆశించడం తప్ప కాదా? ఇద్దరూ తప్పు చేస్తున్న వాళ్ళే. ఇద్దరికి తండ్రి ఆనాడు సాతానుకు, ఈనాడు యోధాకు శిక్ష విధించారు. దేవుని ప్రియమిత్రులారా, దేవుని యొక్క వాక్యం చుట్టూ ఘనముగా ఉంటే ప్రభువు దగ్గర మనం ఎలా పనిచేయాలి? నమ్మకంగా పనిచేయాలి. ప్రభు అంటారు, మోషే ఇల్లు అంతట్లో నువ్వే నమ్మకమైన వాడు. అందుకే ధర్మశాస్త్రం ఇచ్చాడు. నేనే ధర్మశాస్త్రం రాశాను కాబట్టి నాకు నచ్చింది రాస్తానంటే కుదురుతావా? నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలు వారు ఈనాడు వాగ్దాన జనులని దీవెన జనులుగా పిలువబడుతున్నారు. రెండవదిగా మనము గమనించుకున్నట్లయితే ఆఖరిగా మనము చూస్తే ఆఖరి అక్షరము అనగా మురియుచు ఇచ్చుట. ఏంటండి? దేవునికి ఏది ఇచ్చినా ఎలా అవ్వాలి? ₹1,00,00,000 కానుకిచ్చిన ప్రభు కాలిగోటికి కూడా సరిపోదు. మనము సంపాదించినది హృదయములో నిశ్చయించుకుని పావలా వేసినా సరే ఎక్కడ చెల్లవుదేమో కానీ ఎక్కడ చెల్లవుద్ది? పరలోకంలో చెల్లవుద్ది. అందుకే బీద విధవరాలు కానుక గొప్పదయ్యింది, మిగిలిన వారి కానుక ఏమైపోయింది? ప్రభువు చూడని దానిగా, గ్రహించని దానిగా మిగిలిపోయింది. శిష్యులైన వారు ప్రభు దగ్గర ఉన్నప్పుడు, ఆయన పని చేసుకుంటున్నప్పుడు సైనికులు వచ్చి అడుగుతారు, ఏం పేతురు, నీ ప్రభు ఏమన్నా పెద్ద గొప్పవారా? నువ్వేమన్నా పెద్ద మీరు గొప్పవారా? ఏం పన్ను కట్టాలి మీరు అని చెప్పేసి అడిగితే ఏమన్నారు? ప్రభువా, ఇలా పన్ను అడుగుతున్నాను ఆయన, నన్ను ఏం చేయమంటావు అంటే, నువ్వు నదీ తీరమునకు వెళ్ళు, అక్కడ చేప నోట్లో ఏముంటది? ఒక షెకేల్ ఉంటది. మనకనుకో రూపీస్, అమెరికన్ లో డాలర్స్, యూరోప్ లో యూరోస్, లండన్ లో పౌండ్స్, అలాగే ఇజ్రాయెల్ దేశంలో షెకెల్. ఒక షెకేల్ ఉంటుంది, దాంట్లో 1/2 షెకేలు నా పేరు మీద కట్టు, మరొక 1/2 షెకేలు నీ పేరు మీద కట్టాను ప్రభు చెప్పారు. అందుకే కైసరునది కైసరునకును, దేవునిది దేవునికి ఇవ్వమని ప్రభు చెప్పారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రజా సంఖ్యలో రాయబడ్డారు, జనాభా లెక్కల్లో రాయబడ్డారు. కాబట్టి ఆయనకు భూమి మీద ఉన్నది అధికారము, సృష్టి పైన అనగా పరలోకం మీద కూడా ఏముంది? అధికారం. ఈ భూమి మీద ప్రభు ఉన్నారనడానికి గల కారణం ఏంటంటే ప్రభు కట్టిన పన్నే. ప్రభు కట్టిన పన్నే. ప్రభువు నందు దేవుని ప్రియబిడ్డలారా, ఇప్పుడు నేను కూడా ఏం చెప్తున్నా, మీ ఇంట్లో మొలక చెట్టు కాస్తుంది, ఈరోజు మొలకలు ఎవరు తెచ్చారో కానీ ప్రభు యొక్క దీవెనను బట్టి లోకములకు సంబంధించి మీకు సంబంధించినంత వరకు మీరు పుచ్చుకున్నారు దేవుని వాటా, దేవుడు తెచ్చింది. ఈ దేవుడు పుచ్చుకుంటాడా? పైకి పట్టుకెళ్ళి ములక్కాయ కూర వండుకుంటాడా? సాంబార్ వండుకుంటాడా? మీకు అనవసరం. ఒక మాట చెప్తున్నానమ్మా, ఆయన ములక్కాయ కూర వండుకుంటారో లేకపోతే సాంబార్ పెట్టుకుంటారో మనకు తెలియదు. కానీ ఒక మాట చెప్పనా, పరలోకంలో కూడా చెట్లు ఉంటాయి, పరలోకములో కూడా నదులుంటాయి, పరలోకములో కూడా ఏ వసతులు ఉంటాయి. మహిమ వస్త్రాలు అనే మాట ఉంది కాబట్టి ఈ రోజు మనం వస్త్రాలు కుట్టించుకుంటున్నాం. పరలోకములో ఏదైనా వనం అనేది ఒకటి ఉంది, జీవవృక్షం అనేది ఒకటి ఉంది కాబట్టి ఈ భూమి మీద ఈ చెట్లు అనేవి ఉన్నాయి.
పరలోకములో నదులు ఉన్నాయి కాబట్టి ఆనాడు ఏదైనా తడుపుటకు దేవుడు 4 నదులను ప్రభు పుట్టించారు. అప్పుడు అయ్యగారు మనకు మాట చెప్పారు, గుర్తుందా? మన పారిస్ పాస్టర్ గారు, గ్లాసులు నీళ్ళు ఇచ్చింది తల్లి, పరలోకం ఏం సంపాదించుకుంది? చెరువు. నువ్వు ఇచ్చేది రూపాయి, అయ్యగారికి తక్కువ, సంఘానికి తక్కువ, మనుష్యులకు తక్కువ, కానీ దేవునికి ఎప్పుడు ఆ రూపాయి ఎక్కువే. కానీ ఇచ్చే ఏ కానుకైనా 10ంతలుగా, 100ంతలుగా, 1000 రెట్లుగా, కోటాను కోట్ల రెట్లుగా ఫలింప చేస్తాడు దేవుడు. కోటి ఆశలతో రూపాయి ఇచ్చినా గొప్పే, కోట్ల ఆశలు లేనటువంటి తలంపుతో దేవునికి 1 కోటి రూపాయలు ఇచ్చినా ఒకటే. అందుకే ప్రియులారా, మొదటిది సత్యమైన వాక్యం చదవాలి. వాక్యాన్ని చదివేవాడు సత్యాన్ని మర్చిపోడు. తర్వాత అనగా మార్గోపదేశం. మీరు ఏ దారిలోనైనా బ్రతకండి, కానీ మీరు ఎంచుకునే దారి మాత్రం మంచిదే అవ్వాలి. ఎక్కడ నిలబడ్డా మంచి దారినే ఎంచుకోవాలి, ఇతరులకు ఆ మార్గమే చూపించాలి. మూడవది ధారాళముగా ప్రార్థించేవారై ఉండాలి. ప్రభు కల్వరి మీద ప్రార్థించారు, అలాగనే గెత్సెమనే తోటలో ప్రార్థించారు, దేవాలయంలో ప్రార్థించారు. ప్రతి ప్రార్థనలో వాళ్ళ తల్లిగారిని జ్ఞాపకం చేసుకున్నారో తెలియదు, కానీ మనందరినీ మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకున్నారు. తర్వాత అనగా నమ్మకమైన సాక్ష్యం. 5వదిగా మురుస్తూ ఇవ్వాలి. ఏ కానుకిచ్చినా మురుస్తూ ఇవ్వాలి. 1 కొరింథీ పత్రికలో పౌలు రాస్తాడు, కోపంగా గాని, శోధనతో గాని, వేదనతో గాని ఇవ్వద్దు. ఎలా ఇవ్వాలి? మీరు మీ హృదయములో నిశ్చయించుకున్న దాని ప్రకారం ఇవ్వాలి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. మీకు ఇచ్చే కానుక వాక్యం ఎప్పుడైనా చదివారా? ఆ కానుక ఇచ్చారు కదా, పెట్టేసుకున్నారా? ఒకసారి వాక్యం చదవండి. మీకు ఆ కవర్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, మాకు 100 వస్తుందో, 200 వస్తుందో, 800 వస్తుందో కాదమ్మా, ఆ కానుక సమర్పణ చేసేటప్పుడు ఆ వాక్యము మీ హృదయంలోకి వెళ్ళాలి. ఇక్కడ నిశ్చయం జరిగినప్పుడే కానుక అందులోకి వెళ్ళాలా. వాక్యాలు చదవండి. మీకు ఇచ్చే వాగ్దానం ఒకటే చదువుకోవటమో, లేకపోతే ఏదైనా పేపర్ ఇస్తూ చదువుకోవటమో కాదు. వాక్యం లోతులోనికి వెళితేనే సాక్ష్యాలు సంపాదించుకుంటాం. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును. అతి ఘనమైన మీకు సమాధానములో ఉన్న 5 అక్షరముల సంపూర్ణ సంతోష దీవెన నూతన వత్సరములకు ప్రవేశించే మనకు ఈ సంవత్సరాంతర ఆఖరి ఆదివార దీవెన తండ్రి ముమ్మరముగా దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు వందనములు. కృపామయుడవగు నీవు, గనుడవగు నీవు, సహిత సంతోష భూరితుడవు, పరిపూర్ణుడైన నీవు, నీ ఘనతను, నీ విశ్వాస జీవితమును తండ్రి తలంచుకుంటూ నూతన వస్త్రములోనికి తండ్రి నీ బిడ్డలో ప్రవేశించడానికి కృప చూపించండి. ఏది లేదు అనట కన్నా, ఏది లేకుండా నా ప్రభు నా యొద్దనే ఉన్నారు కదా అన్న ధైర్యముతో తండ్రి క్రొత్త సంవత్సరం ఎదుర్కొని వాక్యములు సెలవిచ్చిన వెలుగును తండ్రి బిడ్డల యొక్క విశ్వాస జీవితంలో చిగురింపజేసి ఫలింపజేసి మహిమ పొందుమని, మహిమ రాజుగా, మహిమ నాయకునిగా మా మధ్యకు వచ్చి ఉన్న వెలుగై ఉన్న నూతన సంవత్సర దీవెన నింపుచున్న యేసు నామములు వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభువు సదా తన ఆత్మ మహిమను మీకు తోడుగా ఉంచి మిమ్మలను 100ంతలుగా ఫలింపచేయును గాక. ఆమేన్. మరణాత.